హోలీ అంటే కలర్ఫుల్ ఫెస్టివల్. రంగులు చల్లుకుంటూ ఆనందంతో మునిగిపోతారు. కానీ అక్కడ మాత్రం హోలీ అంటే రంగులు కాదు, పంచు పడాల్సిందే. పంచు పడితే ఫేస్ చిత్తడవ్వాల్సిందే. హోలీ రోజు హ్యాపీగా కలర్స్ చల్లుకుంటూ కలర్ఫుల్ గా ఉండాలి. కానీ ఈ పంచుల గోలేంటి? రంగులేసుకోవాల్సింది పోయి బాక్సింగ్ చేసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఈ పంచుల హోలీ ఎక్కడ జరుగుతుందో తెలియాలంటే లుక్. హోలీ అంటే రంగుల పండుగ. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడిగా గడుపుతారు, ఆనందంగా కేరింతలు కొడతారు. కానీ నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హున్సా గ్రామంలో 125 ఏళ్లుగా పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఒకరినొకరు రక్తం వచ్చేలా కుట్టుకోవడమే ఇక్కడి ఆచారం. తమ పూర్వీకుల కాలం నుంచి చాలా ఏండ్లుగా సాగుతున్న ఈ ఆచారాన్ని తాము పాటిస్తున్నామని చెబుతున్నారు గ్రామస్తులు. హోలీ రోజు ఉదయం పండగ జరుపుకొని ఆ తర్వాత కుస్తీ పోటీలు నిర్వహించి సాయంత్రం పిడిగుద్దులాట నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. గ్రామం సుభిక్షంగా ఉండాలని జరుపుకునే ఈ వేడుక గ్రామస్తులంతా ఓ చోటికి చేరి 2 వర్గాలుగా విడిపోయి కొన్ని నిమిషాల పాటు పరస్పరం ముఖాలపై పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ పిడిగుద్దులాట అనేది కొనసాగించకపోతే మా గ్రామానికి అరిష్టమని మా పెద్దలు చెప్తుండేవారు. మరి పిడిగుద్దులాట మేము ఉన్సా గ్రామస్తులమందరము చిన్న చితక మరి కుల మతాలకు అతీతంగా మేము గ్రామస్తులందరం కలిసి కూడా మరి ఈ హనుమాన్ టెంపుల్ ముందు 3 గుంజలను పాతి మధ్యలో ఒక దారాన్ని కట్టి మరి దారాన్ని పట్టుకొని మేము గ్రామస్తులందరం కలిసి కూడా 2 వర్గాలుగా విడిపోయి ఈ దారాన్ని పట్టుకొని ఒకరికొకరు కొట్టుకోవడం జరుగుతూ ఉంది. ముఖంపై పవర్ పంచులేసుకుంటారు. కానీ ఎదుటివారిని కోపంతోనో లేక శత్రుత్వంతోనో అస్సలు కొట్టరు. ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా ఒకరినొకరు ముఖంపై పిడిగుద్దులు గుద్దుకుంటారు. గాయపడిన వారు కామదహనం చేసిన బూడిదను గాయంపై రాసుకుంటారు. అలా ఆ బూడిదను రాసుకుంటే గాయం మానిపోతుందని వారి నమ్మకం. ఆ ఆట పూర్తయిన తరువాత అందరూ కలిసి మళ్లీ అలాయ్ బలాయి తీసుకుంటారు. మరి ఈ ఆటను ఈ రోజుల్లో ఆటవిక చర్యగా అని కనిపిస్తుండొచ్చు, కానీ మాకేంటంటే కొనసాగింపుగా ఈ హోలీ సందర్భంగా మా గ్రామంలో మరి అన్ని కులాల వారు ఒక వేదిక వచ్చి ఇదేదో ఫ్రెండ్లీగా ఒకరినొకరు గుద్దుకోవడం అంటే ఇదేదో కక్షల వల్లనో ఇదో కాదు, ప్రేమతోటి అందరూ శత్రుత్వం లేకుండా కొట్లాడుకొని తదనంతరం మళ్ళీ కొట్లాడ అనంతరం ఆలింగనం చేసుకోవడం గొప్ప సంస్కృతి. ఆట ఆరంభానికి ముందు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కులాల వారీగా ఇరువైపులా నిల్చుంటారు. గ్రామ పెద్ద ఈల వేసిన వెంటనే ఒకరినొకరు రక్తం కారేంత వరకు కొట్టుకుంటారు. మళ్లీ ఈల వేయగానే అందరూ ఆగిపోతారు. ఇదంతా ఓ క్రమశిక్షణగా సాగుతుంది. ఈ పోరాటంలో ఎవరిని ఎవరు కొట్టారనే విషయం అర్థం కాదు. ఎదురుపడ్డ వ్యక్తికి దెబ్బలు పడతాయి. ఒకరిని టార్గెట్ చేసి కొట్టే పరిస్థితి మాత్రం ఉండదు. గాయపడ్డ వ్యక్తిని తోటివారు తమ భుజాలపై మోసుకెళ్లి కామదహనం చేసిన బూడిదను రాస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి బహుమతిగా కొన్ని డబ్బులను తీసుకుంటారు. ఆట పూర్తయిన తరువాత అందరూ ఘనంగా సంబురాలు జరుపుకుంటారు. చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆచారాన్ని కొనసాగించకపోతే గ్రామానికి అరిష్టం జరుగుతుందని హున్సా గ్రామస్తుల నమ్మకం. గతంలో ఓసారి పోలీసుల ఒత్తిడితో ఈ ఆటను ఆడకపోవడంతో గ్రామానికి కీడు జరిగిందని చెప్తున్నారు. హింసతో కూడుకున్న ఆటపై గత 3 ఏళ్లుగా పోలీసులు ఆంక్షలు విధించారు. కొద్దిసేపు మాత్రమే కొనసాగించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దల జాగ్రత్తలు తీసుకోవాలని ఆంక్షలు విధించారు పోలీసులు.